దేవుని బిడ్డలారా చూడండి, లేఖపాలను మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 24వ కీర్తన, దావీదు ఎందుకు హృదయాన్ని శుద్ధీకరించుకోనుకున్నాడంటే కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివిన వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుభ్రమైన హృదయం కలిగిన వాడే. చాలండి, శుద్ధ హృదయం కలిగిన వాడే. దావీదుకున్న ఒక గుణం ఏంటంటే తనే ప్రశ్నించుకుంటాడు, తనే జవాబు చెప్పుకుంటాడు, తనే ప్రశ్న వేసుకుంటాడు, తనే జవాబు చేసుకుంటాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 3వ చరణంలో యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసించదగిన వాడెవడు ప్రశ్నిస్తున్నాడు. యెహోవా పర్వతము అంటే దేవుని సన్నిధి, దేవుని పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు, ఆయన మరి పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. ఎవరంటాడు? ఆయన పర్వతము ఎక్కాలంటే, ఆయన పర్వతములు, ఆయన పరిశుద్ధమైన స్థలములో నువ్వు నిలవాలంటే ఏమన్నారు? నీకు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం ఉండాలి. ఏమన్నారంట? నిర్దోషమైన చేతులు. వాక్యం చెబుతుంది ఇక్కడ చక్కని మాటలో, ఇక్కడ నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగి ఉండువాడే. దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ఉండాలంటే, పాపముతో మలినముతో అపవిత్రతో నింపబడిన హృదయం కలిగి ఉన్న వ్యక్తులు ఆ స్థలంలో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధులందరూ ఉంటారు. ఎవరు? దేవుని పరలోకంలో ఉండేది ఎవరు? అశుద్ధమైన వాళ్ళు ఉంటున్నాడు. ఒకసారి ఒక పెళ్లి జరుగుతా ఉంది, అందరిని పిలిచారు, అందరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. రాజు కుటుంబంలో పెళ్లి జరుగుతుంది, బైబిల్లో ఉంది వాక్యం. రాజు కుటుంబంలో పెళ్లి జరుగుతుంటే అందరూ వేసుకునేవారు. ఒకడు మాత్రం పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చి కూర్చున్నాడు. కుమారుడా, పెళ్లి వస్త్రం లేదు నీకు? నేను వేసుకోలేదయ్యా. మరి ఎలా వచ్చేవాడికి? ఇది వేసుకుని ఎక్కడ పడాలంట? చీకటి గదిలో పడేయండి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధమైన స్థలంలో నిలవదగిన వాడెవడు. ఆయన పరిశుద్ధమైన స్థలంలో మనం నిలవాలంటే, ఆయన పరిశుద్ధమైన స్థలంలో మనం ఉండాలంటే, ఆయన పరిశుద్ధమైన స్థలంలో నీకు స్థానం కావాలంటే నిర్దోషమైన చేతులు ఉండాలి. శుద్ధ హృదయం ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయం శుద్ధిగా లేకపోతే, నీ హృదయం పాడైపోతే ఆయన దగ్గర ఉండవు. పరలోక రాజ్యంలో నీకు స్థానం. అందుకని దావీదు అది తెలుసుకున్నాడు. అయ్యో, ఈ శుద్ధ హృదయంతో ఉంటుంది, అపవిత్రమైన హృదయంతో ఉంటే, మలినమైన హృదయంతో ఉంటే, పాప హృదయంతో ఉంటే నేను దేవుని పరిశుద్ధ స్థలంలో, ఆయన నిత్య నివాసంలో నేను ఉండలేని విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకని వాంఛను, ఈ హృదయాన్ని తీసివేయండి, ఈ అపవిత్రమైన హృదయాన్ని తీసివేయండి, ఈ మలినమైన హృదయాన్ని తీసివేయండి, ఈ చెడు హృదయాన్ని తీసివేయండి. బాల్యం నుంచి చెడిపోతున్న హృదయాన్ని కోసం. అందుకనే కీర్తన యోగు చేస్తున్న పని ఏంటంటే ఉదయాన్ని లేచి తన పిల్లలను శుద్ధీకరిస్తామన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి తీసుకొస్తున్నాడు. ఉదయాన్నే పిల్లలు తీసుకువస్తున్నాడు. యోగు 1:5లో అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో ఉండి ఒక్కొక్కరిని శుద్ధీకరిస్తూ ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుతున్నాడు. ఒక్కొక్కడి కోసం అర్ధగంట ప్రార్థన చేస్తున్నాడు. మనం ఒక్కడున్నా 10 నిమిషాలు కూడా చేయాలి కదా, చేస్తాం. ఒక్క కొడుకున్నా, ఒక కొడుకు బిడ్డల కోసం కూడా చేయాలండి. కొడుకునేమో ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్లో జరుపుతున్నారు, కూతుర్నే గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు చదువుకున్నా ఏమైనా అడుగుపోవాలి, అడుగుపోయేది అక్కడదేగా ఇక్కడ. దేవుని బిడ్డల గమనించండి, ఏదైతే కాల సమయంలో గుర్తుంచుకోవాలి. బిడ్డల కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఉదయాన్నే లేచి, అరుణోదయం లేచి నీ బిడ్డలను శుద్ధీకరిస్తూ, నీ బిడ్డల పాపం చేసి వీళ్ళు ఉదయం చెడిపోతుందేమో, పాపం చేసి వీళ్ళు ఉదయం మరణమైపోతుందేమో, పాపం చేసి వీళ్ళు దేవునికి దూరం అవుతున్నారేమో.
చేసినోడు దేవుడికి దగ్గరగా ఉండలేడు. అందుకనే ఈ అశుద్ధమైన హృదయము, ఈ అపవిత్రమైన హృదయము నీకు దూరం చేస్తుంది కనుక నా హృదయాన్ని శుద్ధీకరించాయా అనే వాంఛను, భయం అండి. దావీదుకి భయము. కొంతమంది భక్తులంటే భయం, అనంటే వెళ్ళిపోతేమని, వదిలిపెడతామని భయం. ఏమన్నా పుట్టినాయేమన్నా, ఇట్టినాయేమన్నా, డబ్బులు ఇవ్వనా, ఏమన్నా భయం. పోతలేమని భయం. దావీదు ఇప్పుడు భయం. ఎందుకు? ఏం భయం తెలుసా? ఏం భయం? ఆ యొక్క రాజధికారం పోయిందని కాదు, రాజాతి రాజైన ఆ దేవుని పరిశుద్ధ సన్నిధిలో నివసించే ఆధిక్యత కోల్పోతానేమో అని భయం వేసి, అయ్యా నా హృదయము శుద్ధీకరించు ప్రభు అంటున్నాడు. హృదయాన్ని శుద్ధీకరించు. నీ పరిశుద్ధమైన పర్వతంలో నేను ఎక్కాలంటే, నీ పరిశుద్ధ స్థలంలో నేను నివసించాలంటే నాకు ఎలాంటి హృదయం కావాలంట? శుద్ధ హృదయం కలిగి. ప్రియమైన దేవుడా, మొగాన్ని శుద్ధీకరించుకుంటున్నాం, జుట్లు శుద్ధీకరించుకుంటున్నాం, అన్నీ శుద్ధీకరించుకుంటున్నాం, ఏది మురికి ఉండకుండా చేసుకుంటున్నాం. హృదయాన్ని శుద్ధీకరించుకుంటున్నావా? నీవు శుద్ధీకరించుకోదు. దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి ఆ హృదయాన్ని శుద్ధీకరించేవాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. బైబిల్ వాక్యం చూసినట్లయితే చూడండి, 73వ కీర్తన 1వ చరణాన్ని కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా అంటున్నాం. చూడండి, చదవండి. ఇశ్రాయేలులో శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుల ఎవరున్నారా? దేవుడు దయగాలని ఈరోజు ప్రతి మానవుడు కోరుకుంటున్నాడు. అవునా? ఏం కావాలి మానవుడికి ఈరోజు? దేవుని దయ కావాలి, దేవుని కనికరం కావాలి, దేవుని కటాక్షం కావాలి, దేవుని కృప కావాలి. ఆ దేవుని దయ ఉంటే మాకు సాధంగా చెబుతా ఉంటాం. ఆ దేవుని దయ ఉంటే చాలు. దేవుని బిడ్డలు గమనించండి. ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే దేవుడు నీ ఎడల దయ కలిగి ఉండాలంటే నీకు ఏముండాలంట? శుద్ధ హృదయం. ఎంతమందికి దేవుని దయ కావాలనుకుంటున్నారు ఈరోజు? నీకు దేవుని దయ నీకు కావాలంటే, దేవుని కనికరం నీకు కావాలంటే నీకు శుద్ధ హృదయం కావాలి. అందుకని వాక్యం చెబుతుంది, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్న. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీకు దేవుడి దయ కావాలంటే, మనుషులు దయ కావాలంటే మనుషులకి ఇష్టంగా జీవించాలి. కానీ దేవుడి దయ కావాలంటే దేవుడికి నువ్వు ఎలా జీవించేస్తుంది? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో, ప్రార్థన చేస్తే సరిపోదు. దేవా, నీ హృదయం పాపవిత్రతో పెట్టుకొని, నీ హృదయం మురికితో నింపుకొని, నీ హృదయము భయంకరమైన పాపపు స్థితిలో ఉంచుకొని, ఘోరమైన వ్యాధిగా ఉంచుకొని, చెడిపోయిన హృదయం పెట్టుకొని నువ్వు ఎంతమంది చేతులు పైకెత్తినా ఆయన దయ నీకు కలగదు. దేవుని దయ నీకు కావాలంటే, దేవుని కనికరం నీకు కావాలంటే, దేవుని ఎలా దయ చూపించాలంటే నిశ్చయముగా అంటున్నాడు నిశ్చయముగా. నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీ హృదయం పరిశుద్ధమైనదిగా ఉంటే నిశ్చయముగా దేవుడు నీ ఎలా దయ కలిగి ఉంటాడు. దయాళుడుగా ఉంటాడు. దయ చూపిస్తాడండి. ఆయన దయ కలిగిన దేవుడు. ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉండాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని దయ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయం శుద్ధి కావాలి. మందిరంలో చుట్టూ ఊరుకుంటూ బయటకు చదువుకోవడం మాత్రం కాదు, జరగదండి. తెల్లబట్టలు వేసుకుని పోయినంత మాత్రం జరగదు. ఈరోజు దేవుడి బిడ్డల కంటే తెల్ల బట్టలు వేసుకుని చాలా మంది ఉన్నారు. ఏమండి, ఈరోజు బట్టల వల్ల నీకు శుద్ధి రాదు, బట్టల వల్ల నీకు దేవుని దయ రాదు. బట్టలు వేసుకోవచ్చు, చేసుకోవచ్చు, బయట వేసుకోవచ్చు, ఏది వేసుకోవచ్చు, దాన్ని విమర్శించదు. తెల్ల బట్టలు వేసుకుంటే మంచిదే. కానీ తెలుపన్నంత నీ బట్టలు నీ ఉదయం తెల్లగా ఉందా? దావీదు ఏమన్నాడు? హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. హిమము కంటే తెల్లగా మార్చనన్ను.
నా హృదయం మురిగి పట్టిపోయింది, నా హృదయం నల్లగైపోయింది, నా హృదయం పాడైపోయింది, నా హృదయం అపవిత్రమైపోయింది, నా హృదయం చెడిపోయింది. నా హృదయాన్ని తెల్లగా మార్చాలి, హిమము కంటే తెల్లగా మార్చగా. ఎంత కోరికండి దావీదుకి, ఎంత కోరికండి, తెల్లగా ఉండాలి ప్రభువా, నువ్వు తెల్లగా ఉండాలని ఐదు రాసుకున్నాం మేము. నో యూస్. ఈ మధ్య కొన్ని వాట్సాప్ వీడియోలు చూస్తుంది, ఇంత అందం ఉన్నామా ఇట్ట తయారైంది, ఎట చచ్చిపోయిన పురుగులు పెట్టి అన్ని ఎముకలు పెట్టారు. ఇంత తెలు ఈ తెలుగు ఇక్కడే పనిచేసింది, అది నీ వయసు ఉన్నంత వరకే. ఆ తర్వాత నీ మొహం కూడా చూసేవాడు. నా ప్రియమైన దేవుడుంటారా, అద్దం ముందు కూర్చుంటే నీ మొహంలో ఏముందో అర్థమైంది. వాక్యం ముందు కూర్చుంటే నీ జీవితంలో ఏ పాపంలోనే అర్థమైంది. వాక్యం చదువుతున్నారా? బైబిల్ పెట్టుకున్న మాట మీద ఎంత బైబిల్ పెట్టుకుంటారు, ఒకటి పెట్టుకోవాలి, ఒక్కరోజు కూడా తీసాను. ఎందుకంటే పాదన పోదన మేము అడిగిపోతున్నాం, పాదన పోతున్నాం, ప్రార్థన పోదన మేము ఎంత బైబిల్ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుని బాగుంటారు, ఒక్కరోజు కూడా తీసాను. ఎందుకు? చూపించుకోవడానికి. ఎందుకు ఈ బైబిల్ తలకేంద పెట్టుకుని పడుకోవడానికి? నిద్ర రాకుండా ఉంటే బైబిల్ పక్కన పెట్టుకుంటే ఈరోజు హాస్పిటల్ పైన ఏ ఇంటికి పోయినా పిల్లలకు తల పక్కన ఏం పెడుతున్నారు? ఏం పెడుతున్నారు? ఎందుకనే పిల్లగాడికి ఏమీ అనకూడదండి. మంచిదే, పిల్లగాడికి వాక్యాన్ని నేర్పుతున్నారా? వాక్యం చెబుతుంది. నీ పిల్లలు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వాటిని అభ్యసింపజేసి వాటిని వారికి నేర్పించాలి. చిన్నప్పుడు పెడతారు, పెద్ద అయిన తర్వాత బైబిలే ఉండదు అక్కడ, బైబిలే పెట్టారు. నా ప్రియమైన దేవుడున్నారా, ఎవరే కాల సమయంలో దావీదు కోరుకుంటున్నాడు, ప్రభా హిమం కంటే తెల్లగా ఉండాలి. ఈరోజు నల్లగా ఉన్న వ్యక్తులు వాడు తెల్లగా అవ్వాలని ఎంతో ప్రయాసపడి కష్టపడి ధనాన్ని వెచ్చించి సమయాన్ని వెచ్చించి లోనికి పోతున్నారు. బయటకు వచ్చినప్పుడు లోపల ఏమైనా బయటకు వచ్చేసరికి తెల్లగా. కాకి కూడా ఏం చేసిందంటే, ఒక కాకి ఉందన్న, ఈ కాకి ఏం చేసిందంటే ఒకరోజు నేను కూడా తెల్లగా పావురాల్లా ఉండాలనుకుందంట. ఏమనుకుంది? నేను కూడా తెల్లగా పావురాల్లా ఉండే అనుకుని ఒక సున్నంలాగా ఒక తెల్లని సున్నంలోకి వెళ్ళి మునిగి ఏంటంటే తెల్లగా తయారై వచ్చిందన్న. వచ్చి ఈ పావురాల గుంపులో చేరిందంట. ఇది తెల్లగా ఉంది కదా, ఈ మార్గంలో ఉన్నాయి. మేత మేస్తా ఉంటే ఈ రోజులో వర్షం పడింది. ఏం పోయింది? సొన్నం పోయింది, తెలుగు పోయింది. ఇప్పుడు ఏమంతా వచ్చింది? మలుపే. నువ్వు నల్లగా ఉన్నావా, ఎట్టున్నావో దేవుడు చూడు. నీ హృదయం ఎట్టుందో చూస్తుంది దేవుడు. హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు సమూయేలు అంటున్నాడు దేవుడు, సమూయేలా నువ్వు ఆయన ఎత్తును చూస్తున్నావు, ఆయన రూపాన్ని చూస్తున్నావు, ఆయన బలాన్ని చూస్తున్నావు, ఆయన ముఖాన్ని చూస్తున్నావు. నువ్వు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. మనుషులు లక్ష్య పెట్టేవాడు. పెళ్ళిళ్ళు వెళ్తున్నాం, అమ్మాయి ముక్కు బాగుందా, అయ్యారులాగుందా? అమ్మాయి సన్నం ఉందా, ఉందమ్మా. మన ఆయన పెళ్లి చూంటే నాకు అమ్మాయి చెప్పి సన్నం బాగుంది అన్నాడు. నీకు ఆవలే అయిపోయా, ఈరోజు నీకు ఆ తప్ప ఎవరు దొరకరాడు. ఎందుకంటే నీకు 40 సంవత్సరాలు వస్తున్నాయి, రోగం ఉందన్నాను. సన్నం ఉన్నామా నీకు దొరకదయ్యా. 30 సంవత్సరాలు దాటి చిన్నగా లాభవుతూనే ఉంటారు తినుకుంటా. మరి అమ్మగారు ఎందుకు కావట్లేదు? దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుని పిల్లరా గమనించండి, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడు. సమూయేలా నువ్వు ఆయన చూసేకుంటున్నావు, ఆయన ఎత్తు చూసావు, ఆయన రూపాన్ని చూసావు, ఆయన యొక్క ముఖాన్ని చూసావు, ఆయన బలాన్ని చూసావు. యెహోవా మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. అంత బాగా హృదయం బాగాలేదయా, పక్కనే సమూయేలు అనుకుంటున్నాం వీడే దేవుడు కోరుకున్న వ్యక్తుడే అని చెప్పేసి దాదాపు కొమ్ము తీసుకొని నిలబడి చూస్తున్నా, రాయా నీకు అభిషేకం చేస్తాను. సమూయేలా నేను అతన్ని త్రోసి వేశాను. అతడు కాదు,
ఇంకోటి వస్తాయి నదులు. దావీదు, అరణ్యంలో ఉన్న దావీదు హృదయం ఎంతో మంచిగా ఉంది. ఆయన హృదయాన్ని చూశాడు. ఇంట్లోకి రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు లక్ష్య పెట్టేవాడు దేవుడు లక్ష్యం. అందుకనే దావీదు మనుషుల ముందు అందంగా కనబడాలని చూడాల, ప్రయత్నించాల. ఈరోజు ఎక్కడ చూసినా ఇంట్లో భర్త ముందు కానీ, అత్త ముందు కానీ, మామ ముందు కానీ మంచిగా కనపడాలి, అందంగా కనపడాలి, వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, ఇదే చూస్తున్నారు. కానీ దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఏది ఇష్టమైందో, దేవుని సన్నిధిలో నిలబడాలంటే, ఆయన పరలోకంలో ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలో కడుక్కుంటున్నావా? కడగబడని వారు పరలోకంలోకి లేవడానికి అవకాశం. కడగబడాలి, యేసు రక్తంలో కడగబడాలి. కడగబడిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు. కడుక్కుంటున్నావు నీ హృదయం. మలినమైపోయిన హృదయాన్ని ప్రభా నువ్వు కడుగుతున్నావా, నువ్వు శుద్ధీకరించుకున్నావా అని దేవుడిని అడుగుతున్నావా? నువ్వు దేవుని పరలోకంలో ఉండాలంటే నీకు ఏం కావాలంట? నీకేం కావాలి? శుద్ధ హృదయం కావాలి. దేవుని దయ కావాలంటే నీకేం కావాలి? దండం పెట్టి పురుషులు దిగితే రాదు. కొన్నిసార్లు పాతంగా నేను చూస్తుంటే నవ్వు వస్తా ఉంది. దండం పెట్టుకుంటే పురుషులు తిరుగుతా ఉంటారు. నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు ఎంత తిరిగినా దేవుడికి ఇవ్వకూడదు. ఈరోజు చాలా మంది ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. చెప్పులు లేకుండా చెప్పున్నారు కొంతమంది. దేవుడు బిడ్డలా కొన్ని రకాలైన వస్త్రాలు వేసుకుని తిరిగే కొంతమంది. ఎందుకో దేవుడు మమ్మల్ని దయ చూపించాలి, దేవుడు మమ్మల్ని కనికరించాలి, దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఎన్నో ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. ఈరోజు ఎన్ని ప్రదక్షిణ చేసుకున్నా నీ హృదయం శుద్ధిగా లేకపోతే దేవుని దయను పొందుకోలేదు. ఎన్ని ప్రదక్షిణ చేసినా నీ హృదయం శుద్ధిగా లేకపోతే ఆయన సన్నిధిలో ఉండే అవకాశం లేదు. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 5:8 ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. హృదయ శుద్ధి గల వారి కన్నులు వారు దేవుని చూచెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకున్న ధన్యులు, పాటలు పాడేవాడు ధన్యులు, వాక్యం చదివేవాడు ధన్యులు, వాక్యం చెప్పేవాడు ధన్యులు. వాళ్ళు దేవుడిని వస్తారు, దేవుడితో మాట్లాడతారు. ఏమండి, ఈరోజు వాక్యం చాలా మంది చెబుతున్నారు. మాకు ఆయన మేమే చెప్పుకుంటాం, వాక్యం అంటున్నాం, మేమే చెప్పుకుంటున్నాం. వాక్యం చెబితే హృదయం శుద్ధి లేకపోతే వాక్యం చెప్పుకునేమో. హృదయం శుద్ధిగా ఉండాలండి. హృదయం ఏముండాలి? శుద్ధిగా ఉండాలి. దేవుణ్ణి చూడాలంటే ఈరోజు మనకి దేవుడిని చూడాలని లేదు. సాయంత్రం కార్తీక దీపం చూడాలి, పాపే మా ప్రాణం చూడాలి, బ్రహ్మ ముడి చూడాలి. ఆ ముడి చూసి ఇంట్లో ముడి వేయడం ఒక్కొక్కరికి. అత్తకే కొడుక్కి, అత్తకే కోడలకి, అత్తకే మామకి. అత్త మామూలు ముడేసి ఉన్నారు కొంతమంది. మామయ్యలు అత్తయ్య ఈ పొయ్యి వీళ్ళు మందికి ముళ్ళే అత్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏమి చూడాలని ఆశ ఉంది? ఏమి నీ జీవితంలో కలగాలని ఆశ ఉంది? హృదయ శుద్ధి కలగాలనుకుంటున్నావా? హృదయ శుద్ధి ఉంటే కార్తీక దీపాలు ఈ మొగల్ని నేను చూస్తే దేవుడు చూడాలని చూసి నీ కళ్ళే పాడైంది, నీ మైండ్ పాడైంది, నీ హృదయం కల్తీ అయిపోయింది. ఇప్పుడు కదా హృదయం కల్తీ అయిపోయింది, జీవితమే కల్తీ అయిపోయింది. ఏం చూస్తున్నావు? ఏది మీద ఆశ ఉంది నీకు? వాంఛ దేని మీద ఉంది? కోరిక దేని మీద ఉంది? దేవుని యొక్క ఆయన చూడాలి, ఆయన చూడాలని ఆశ నీకుంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు ఆయన చూస్తావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడిని చూసే ఆధిక్యత నీకు కలగాలంటే ఎవరికి ఇక్కడ కూర్చున్నాడు, ఎవరికి కూడా నేటి కాలంలో మందిరానికి పోయాడు కానీ ఇంకెక్కడ పోయినా ఎవరికి కూడా దేవుడు చూడాలని లేదు. ఆయన ఆశీర్వదిస్తే చాలనుకునేవాళ్ళు,
ఆయన ఆశీర్వదిస్తే చాలు, ఆయన మా ధైర్యం ఇస్తే చాలు, ఆయన కనికరిస్తే చాలు, ఆయన మమ్మల్ని మాకు మేలు చేస్తే చాలు అనుకుంటున్నాం. కానీ దేవుడిని చూడాలి అని అనుకున్నారా? ఎవరు అనుకుంటున్నారా? అడిగారు ఎప్పుడన్నా? అయ్యా నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలి ప్రభా, నిన్ను చూడాలి ప్రభా అడిగావు ఎప్పుడన్నా? ఆయన నువ్వు చూడాలంటే టిప్టాప్ తయారైతాడం కాదు. ఆయన నువ్వు చూడాలంటే నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు, ప్రభా ఇంత పరిచయం చేశా, ఎంతమందిని విడిపించా, ఎంత కష్టాలు పడ్డా, నిన్ను చూడాలి ఒకసారి. నిన్ను ఎవరైనా మోషే నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలి. అప్పుడు మన దేవుడు ఉదయకాల సమయంలో దేవుని నువ్వు చూడాలంటే నీకు శుద్ధ హృదయం ఉండాలి. ఇప్పుడు దావీదు హృదయం శుద్ధంగా లేదు. ఇప్పుడు దేవుని చూసే ఆధిక్యత అతను కోల్పోయాడు. దేవుని చూసే ఆధిక్యత కోల్పోయాడు. చెడిపోయిన హృదయంతో దేవుని చూడలేని విషయాన్ని తెలుసుకొని, అయ్యో ఇలాంటి హృదయం అంటే నేను చూడలేను ప్రభువా, కనుక మలినమైన అపవిత్రమైన పాడైపోయిన చెడిపోయిన నా హృదయాన్ని శుద్ధీకరించయ్యా అని ప్రార్థన చేస్తాను. అందుకనే అలాంటి ఆ వాంఛలో శుద్ధీకరిస్తే ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండొచ్చు, ఆయన పరలోక రాజ్యం ఉండొచ్చు. శుద్ధీకరిస్తే ఆయన దయ పొందుకోవచ్చు. శుద్ధీకరిస్తే ఆయన ముఖాముఖిగా చూసే గొప్ప భాగ్యం కలుగుతుంది. అందుకనే నన్ను శుద్ధీకరించు ప్రభు అన్నాడు. ఆయనకు ఆ వాంఛలు ఉన్నాయి కాబట్టి శుద్ధీకరించు. మనకు లేవు కాబట్టి ఆడదు. మా అమ్మను దీవించు, మా పనులు దీవించు, మా ఆయన దీవించు, మా పిల్లలను దీవించు, ఇదే అయ్యో మమ్మల్ని శుద్ధీకరించైనా, మా హృదయాన్ని శుద్ధిపరచైనా, నా హృదయం మలినమైపోయింది, అపవిత్రమైపోయిందని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకొని శుద్ధీకరించుకోవాలని వాంఛ మనకు ఉన్నదా? పాపం చేశాడు కాబట్టి, ఆయన దావీదు పాపం చేసింది కాబట్టి శుద్ధీకరణ. ఆయన ఏం చేస్తున్నాం? మా హృదయం అంతా కూడా మంచిది, పరిశుద్ధమైందే, మాలో శుద్ధి చేసుకోవాల్సింది ఏది లేదనుకుంటున్నాం, మాలో ఏ పాపం లేదనుకుంటున్నాం. చెప్పగలవా? ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎన్నో దేవతలు దేవుళ్ళుగా ఉన్నారు, కానీ నాలో పాపం ఉందని రూపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడని ఛాలెంజ్ చేసి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పగలమా పాపం ఉందా లేదని? ఎవరైనా నిరూపించగలమా? చెప్పగలమా? చెప్పలేదు. అంత దేవుడు బిడ్డలారా, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. యేసయ్య మాత్రమే హృదయాన్ని శుద్ధి చేస్తాడు. యేసయ్య మాత్రమే మనం పెడతాడు. కనుక మన హృదయము అపవిత్రమైనదిగా ఉంచుకోకుండా, చెడిపోయిందిగా ఉంచుకోకుండా, వ్యాధిగా ఉంచుకోకుండా, పాపముతో నింపుకుండా దాన్ని శుద్ధీకరించి ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన దయ పొందుకొని ఆయన చూసే భాగ్యము ప్రభు మనకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా ఒకసారి మళ్ళీ